నమస్కారం. లోకల్ ఏఐ టీవీకి స్వాగతం. నేను ప్రశాంతి. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రధాన వార్తలతో మీ ముందుకొచ్చాము. ముఖ్యమైన వార్తల్ని ఇప్పుడు చూద్దాం. నాడు ఆదేశాలు కాలువకు అడ్డుగా వేసిన మట్టి తొలగింపు. 30,000 ఎకరాల రైతులకు ఊరట. గుంటూరు జిల్లాలో డబ్బు బంగారం కోసం దారుణ హత్యలకు పాల్పడుతున్న ప్రమాదకర సీరియల్ కిల్లర్ ముఠాను అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు. గుంటూరులో మహిళను వివస్త్రను చేయడంలో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవే కారణం. సాయికృష్ణకు పెద్ద కర్మ నిర్వహించిన కుటుంబ సభ్యులు. మంగళగిరి సీకే కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత. క్వాంటం వ్యాలీ పనుల్లో వేగం, నిర్మాణంలో కనిపిస్తున్న భారీ మార్పులు. అమరావతిపై గత వ్యాఖ్యలను గుర్తు చేసిన టీడీపీ నేత తెనాలి శ్రవణ్ కుమార్. గన్నవరం నియోజకవర్గం ముక్కామల నడిపూడి లాకుల మధ్య అక్రమంగా వేసిన మట్టిని అధికారులు తొలగించారు. ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండా జాతీయ రహదారి నిర్మాణ సంస్థ ఈ మట్టిని కాలువలో వేయడంతో సాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని సుమారు 30,000 ఎకరాల పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. రైతుల ఆందోళనతో స్పందించిన అధికారుల యుద్ధ ప్రాతిపదికన మట్టిని తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించారు. దీంతో వేలాది మంది అన్నదాతల సాగునీటి కష్టాలు తీరాయి. తాడికొండలో అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాడుగుల శంకర్రావును నిందితులు కారులో గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. శంకర్రావు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 7th జూలై రోజు మిస్సింగ్ అయ్యాడు. దాని మీద 8th జూలై మార్నింగ్ మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ ఓంకార్తో పాటు మరో 4 సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరికి చెందిన నాగరాజు హత్య కేసులో కూడా ఈ ముఠా ప్రమేయమున్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. తనపై పరువు నష్టం లేదా ఆస్తి నష్టం దావాలు వేసుకున్నా ఎదుర్కోవడానికి సిద్ధమని మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మీడియా సంస్థలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లా మాధవ్ గారి దగ్గరికి ముందెళ్లారు. గల్లా మాధవ్ గారు ఎండార్స్ చేస్తే నేను కేసు రిజిస్టర్ అని చెప్పాడా చెప్పలేదా? నేను చెప్పానా? పోలీస్ ఆఫీసర్ చెప్పాడా? అసలు వాళ్ళు ఏం చెప్పారు? మేము డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. ఈనాడు, ఏబీఎన్టీవీ 5 సంస్థల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని అంబటి ఆరోపించారు. చట్టపరమైన పోరాటానికి తాను వెనుకాడబోనని స్పష్టం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ ఘటనలో మృతి చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఆయనకు పెద్ద కర్మ నిర్వహించారు. మృతదేహానికి సంబంధించిన బూడిదమరణ ధృవీకరణ పత్రం కోసం అధికారులు స్పందించకపోవడంతో ఉన్న పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దళిత పారిశ్రామికవేత్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నిరసన సమయంలో మంగళగిరి రూరల్ సీఐ వెంకట్ ఒక మహిళా పారిశ్రామికవేత్తపై చేయి చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలంటూ వారు ఆందోళన చేపట్టగా పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. క్వాంటం వ్యాలీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణ స్ట్రక్చర్లో గణనీయమైన మార్పులు కనిపిస్తుండటంతో
ప్రాజెక్టు పురోగతిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఏక్యూసీసీ బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ దగ్గర ఎంత మంది వర్కర్స్ తో ఎంత స్పీడ్ గా పనులు చేస్తున్నారో నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు. చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. లాస్ట్ టైం మనం ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ దగ్గర అప్డేట్ ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో పీసీసీకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న స్లాబ్ వర్క్స్ కంప్లీట్ చేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. అమరావతిపై గతంలో కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని టీడీపీ నేత తెనాలి శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. రాజధానిని విమర్శించిన వారు బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఎడారిలాగా ఉంటుందని ఇటువంటివన్నీ అపవాదులు వేశారు. దాన్ని వ్యతిరేకించిన రైతులు యాజిటేషన్ చేస్తుంటే ఆ యాజిటేషన్ ఎద్దేవా చేయటం, అక్కడున్న మహిళల్ని కించపరుస్తూ మాట్లాడటం, కేసులు పెట్టడం, ఇది 5 సంవత్సరాలు కొనసాగింది, 1 సంవత్సరం కాదు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిలో ఎటువంటి రాజీ లేదని, రైతుల త్యాగాలకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ 3,000 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సుమారు 1,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని పేదలకు అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడు హైదరాబాద్ చూసి 62 సంవత్సరాలు అందరూ కష్టపడలా, అందరం కష్టపడి అభివృద్ధి చేశాం. మీది కాదని పోమన్నా వచ్చి ఇక్కడ పడ్డాం. ఇప్పుడు అమరావతి చేస్తాం. ఇంకా కసితో శాశ్వత భూపట్టాలతో లబ్ధిదారుల ఆస్తిపై ఎటువంటి వివాదాలు ఉండవని లోకేష్ స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిని దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పరిశుభ్రత దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే దీని మీద శ్రద్ధ పెట్టాం. మామూలు శ్రద్ధ కాదు. ఇప్పటికీ 140 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని తీసేసిన ఘనత. అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలో చెత్తలేని వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో బాధ్యతగా పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని సిర్డీ సాయిబాబా మందిరంలో నిత్య పూజలు, హారతులు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున కాకడ్ ఆరతి నుంచి రాత్రి సేజ్ ఆరతి వరకు భక్తులు బాబాను దర్శించుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భక్తుల కోసం ఆలయ ట్రస్ట్ వసతి అన్నదానం వంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. శ్రద్ధాసబూరి సందేశాలను స్మరించుకుంటూ భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా బాబా ఆశీస్సులు పొందుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు విజయవాడకు చెందిన అన్బ్లిక్స్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ సంస్థ ₹1 కోటి విరాళం అందించింది. సంస్థ సీఈఓ తిరుమల కుమార్ కనకమేడల ఈ మొత్తాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఈ విరాళాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఉదారంగా విరాళం అందించిన దాతకు టీటీడీ అధికారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు అగ్రనేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సభలో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులు, ప్రభుత్వ శాసన కార్యక్రమాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం నేతలంతా కలిసి పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.
వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వ అజెండాను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్డీఏ కూటమి సమన్వయంతో సిద్ధమవుతోంది. మా వార్తా బులెటిన్ వీక్షించినందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం లోకల్ AI టీవీని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.